సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నాకు దిగారు. అసైన్డ్ భూములకు పట్టా పాస్బుక్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎవరికి వినతి పత్రం అందించారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని చప్రాల గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడటం లేదు. శివాజీ చౌక్ నుండి పాఠశాల వరకు 6 మీటర్ల ఎత్తు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. నిధులున్నప్పటికీ పనులు నిలిచిపోవడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్లలో దుమ్ము ధూళి చేరుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీటీ రోడ్డుపై కంకర్ల రాళ్లు ఉండటంతో వాహనదారులు కూడా ఇబ్బందిగా మారిందని అంటున్నారు. వాహనాలు నత్తనడకన సాగుతుండటంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారని ఉప సర్పంచ్ వడ్డే పోసెట్టి అని తెలిపారు. వెంటనే సంబంధిత కాంట్రాక్టు అర్ధాంతరంగా నిలిపేసిన పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. చిప్రాల గ్రామంలో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు, ఊరి చివర ఉన్నటువంటి మెయిన్ రోడ్డు పరిస్థితి ఈరోజు చాలా అధ్వానకరంగా మారింది. మరి గత 7 నెలల క్రితంగా ఈ రోడ్డు శాంక్షన్ రావడం జరిగింది. మరి అదే విధంగా 600 మీటర్ల రోడ్డు శివాజీ చౌక్ నుంచి అయితే స్కూల్ వరకు 600 మీటర్లు. మరి దాని టెండర్ కూడా 2 కోట్లని చెప్పడం జరిగింది కొందరు. మరి రోడ్డుని మంచిగా చేస్తామని చెప్పి కూడా ఇంతవరకు దీన్ని మరి ఎటువంటి సుందరకరణ రూపంతో వీళ్ళందరూ మంచి చేద్దామని ఈ రోడ్డుని ఇలా మధ్యలో వదిలేయడం జరిగింది. మరి అతి తొందరలో దీని యొక్క కాంట్రాక్టర్ కానీ మరి దీని ఒక అధికారులు కానీ తొందరగా స్పందించి మరి ఈ రోడ్డుని మంచి పునర్నిర్మాణం చేయాలని మరి మన గ్రామస్తుల తరపు నుంచి కోరుతున్నాము. చిప్రాల గ్రామంలో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు, ఊరి చివర ఉన్నటువంటి మెయిన్ రోడ్డు పరిస్థితి ఈరోజు